కృష్ణకుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, మన జ్యోతిష్య బ్రహ్మ వేణు ఇక నుంచి స్వామి అని పిలవకూడదని తీర్మానించుకున్నాం అందరం. మన వేణు వీణ చాటు ఆ, దాకా ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం ఈహా టీవీ అని ఉందని పేరు తీయాలి, నేను తప్పదు. ఈహా టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో వైఎన్ఆర్ అనుకుంటాను. ఈహా టీవీ అనే యూట్యూబ్ ఛానల్లో ఆయన ఇంటర్వ్యూ ఇస్తూ ఏమన్నాడంటే, నేను రోజు పడుకునే ముందు నన్ను ట్రోల్ చేసే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో చూసి పడుకుంటాను, అది నాకు కిక్కిస్తుంది. ఇదంతా ఫ్రీ పబ్లిసిటీ, కొన్ని వందల వేల కోట్లు ఖర్చు పెట్టకుండా ఫ్రీగా వస్తుంది, నన్ను ఎవడు ఏం చేయలేడు, నా లెవలే వేరు అన్నట్టుగా దర్పాలకు పోయాడు మంచి కూలింగ్ గ్లాస్ పెట్టుకొని. అటువంటి వేణు ఇవాళ ఉమ్, మొహం వేసుకుని వీణ చాటున వేణు కింద ఇంకా ఇంకా ఎలా చెప్పాలంటే, ఉమ్. ఇస్తూ ఉంటారు కదా, దొరికేసిన అంటే భార్యాభర్తల మధ్యలో తప్పు చేసిన భర్త ఇంకా ఏదో ఒకటి సింపతి రాగంతో ఎత్తుకుని పెళ్ళాన్ని అడ్డం పెట్టుకుని ఈ మైండ్ గేమ్లు ఆడుతుంటాడు. అలా అనిపించింది నాకు ఆ వేణుని చూస్తే వాళ్ళ. మీరు చెప్పండి, మీకేమనిపించింది, మీ ఒపీనియన్ ఏంటి, కొంచెం మా శ్రోతలకు చెప్పండి. అంటే అండి, నేను జ్యోతిష్యాలు ఇవన్నీ నమ్మను గాని ఈ కర్మలు ఆ ఇవి నమ్మను గాని ఈ మధ్య కాలంలో కర్మ రిటర్న్స్ అని ఈ మాటని రాజకీయాల్లో ఎక్కువ వాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వేణుస్వామి విషయం దగ్గరికి వచ్చేసరికి కూడా కర్మ రిటర్న్స్ ఎలా ఉందంటే, ఎంత అద్భుతంగా ఉందంటే అసలు మామూలుగా లేదు. ఎందుకంటే 2017లో ఎప్పుడో వేణు ఆ ఆస్ట్రేలియాలో ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న గోగినేని బాబు గారు ఇట్లా కొంతమంది తోటి ఒక డిస్కషన్ నడిచింది మూర్తి గారి ఆధ్వర్యంలో మహా టీవీలో. అయితే ఆ టైంలో ఏంటి సంగతి ఏంటి అంటే, నరేంద్ర మోడీకి ఆశీర్వాదం ఇచ్చినట్లుగా వాళ్ళు ఒక ఫేక్ ఫోటో ఒకటి తయారు చేసుకుని పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఎవరో ఫోన్ చేసి మూర్తి గారికి, ఏంటండి ఇది, ఆ దీనిలో వాస్తవం ఏంటి అని 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 ఆయన అడిగి, ఇంకెవరో ఏం చేశారంటే పిఎంఓ ఆఫీసుకు ఫోన్ చేసి పలానా అతని తోటి ఇట్లా జ్యోతిష్యం జరిగిందా ఏంటి అని చెప్పి మాట్లాడడం జరిగింది. దాని గురించి ఈ ఈ వెలికి తీసిన విషయం వెనక గోగినేని బాబే ఉన్నాడు అని వేణు నమ్ముతున్నాడు. నమ్మి ఆ రోజు డిస్కషన్ మధ్యలో ఆమ్, ఆయన లేచి వెళ్ళిపోయాడు వేణు. అంటే ఒక పక్క మూర్తి గారు, ఓ పక్క గోగినేని బాబు గారు ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఉంటే ఆయనకి సమాధానం లేక ఆయన దగ్గర చేష్టలు ఉడిగిపోయి ఆయన వెళ్ళిపోయాడు, వాకౌట్ చేశాడు ఒక రకంగా ఇంటర్వ్యూలోంచి. వెళ్ళేటప్పుడు అంటే ఆయన మనసులో గట్టిగా అనుకున్నాడంట, ఒక శపథం చేశాడంట. ఏంటి అంటే, ఈ గోగినేని బాబు అంతు చూస్తాను అని ఆయనకి ఆయన పూజలు చేశాడంట. దానికోసం పూజలు చేసి ఆయనే చెప్పాడు, ఇదంతా వేణు చెప్పింది, మనకేం తెలుసు అసలు. అందుకని ఎక్కడ పడ్డాడో తెలుసా అండి? ఆస్ట్రేలియాలో పడ్డాడు వెళ్ళి. నా వల్లే ఆస్ట్రేలియాకి వెళ్ళాడు. అలాగే అక్కడ ఎంత నీచమైన బతుకు బతుకుతున్నాడు. పెళ్ళాం సంపాదన మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఇది ఎంత డ్యామేజింగ్ వర్డ్ అండి అసలు. ఏ ఆడవాళ్ళు సంపాదించకూడదా? అంటే ఎప్పుడు మగవాళ్లే సంపాదించాలా? అలా మాట్లాడేశాడు. ఇక్కడ తంతే అక్కడ పడ్డాడు. పైగా వెళ్ళి పెళ్ళాం చాటు, పెళ్ళాం సంపాదన మీద బతుకుతున్నాడు. అసలు ఇది కూడా ఒక బతికేనా అన్నట్టు మాట్లాడాడు. ఇప్పుడు కర్మ రిటర్న్స్ ఆన్ ద వే. ఇప్పుడు భార్య ఆ, తోటి వీడియోలు చేయించుకొని భార్య పక్కన నక్కి నక్కి కూర్చొని, అసలు ఎంత స్క్రిప్టు కార్తిక్ గారు. అసలు ఆ స్క్రిప్ట్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మూర్తి గారు అదే నవ్వుతున్నారు ఇందాక, ఈసారి స్క్రిప్ట్ నా సరిగ్గా చేసుకోండి అని. అంటే సెటిల్మెంట్ కోసం కొన్ని డబ్బులు పట్టుకెళ్ళామని మీరే చెప్తున్నారు.
ఆ వీడియోలో ఉంది. ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన వీడియోలో అదొక ఫేక్ వీడియో, ఇద్దరు ఆర్టిస్టులు పెట్టి చేశారు. అది అర్థమైపోతుంది, పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి. దానిలో అసలు మీరు నిజంగా నిజాయితీ పరులైతే, మీ దగ్గర మహిమలే ఉంటే ఒక ఇద్దరిని పంపించి డబ్బులు ఇచ్చి మరీ పంపించాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇక్కడే మీ డొల్లతనం కనిపిస్తుంది కదా. అసలు ఇప్పుడు అర్థం కానిది ఏంటంటే, నా బంగారము మా అమ్మాయి బంగారం అమ్మినా అన్ని డబ్బులు రావు అని చెప్తున్నారు. అసలు ఈ మరి మీ ఆయన పలికిన డాంబికాలు, అసలు ఆ వెళ్ళిన అమ్మాయి ఎవరో కావాలండి ఖచ్చితంగా. మూర్తి గారు ఏం వదిలిపెట్టండి, మొత్తం తీస్తారు ఆ అమ్మాయి ఎవరు ఏంటి అనేది. ఆ జర్నలిస్ట్ అమర్ ఎవరో తెలియదు అంటున్నారు. అంటే ఇప్పుడు నాకు అర్థం కాలేదు, 2017లో ఇది సెటిల్మెంటా ఈ వీడియో? ఇప్పుడుగా ఇది ఇది ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ కూడా లేదు ఆ దరిద్రపు వీడియోలో. ఇప్పుడు 2017లో జరిగిన ఘటనకి సంబంధించి మీరు సెటిల్మెంట్ కోసం వెళ్ళారా? ఇప్పుడు ఈ నాగ చైతన్య శోభిత జాతకాలు చెప్పినందు దీన్ని బట్టి మీరు వెళ్ళారా అనేది కూడా క్లారిటీ లేదండి. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు కూడా ఎంత బాగా ఆ, ప్రపంచానికి చాటి చెప్పారంటే నాకు ఇది చాలా చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే, మామూలు మనుషుల్లాగా మీరు కూడా సమస్యలు వచ్చినప్పుడు దేవుడి పైన భారం వెయ్యకుండా ఒక సెటిల్మెంట్కి వెళ్ళారు చూడండి, ట్రై చేశారు చూడండి. ఎంతో చెప్పండి ఎంతో చెప్పండి అని అడిగారు చూడండి. అంతైతే మా వల్ల కాదు అంటే ఎంతో చెప్పండి అని ఆ జర్నలిస్ట్ అమరుగా చెప్పబడుతున్న వ్యక్తి పదే పదే అసలు మీ వల్ల ఎంత అవుతుంది, 50 లక్షలే అవుతుందా, ఎంత అవుతుంది చెప్పండి అని అడిగారు అంటే, ఈ బేరసారాలకు దిగిన పరిస్థితి వచ్చింది అంటే మీరు మామూలు మనుషులు ఒకటే. ఇప్పుడు ఆ, మహిమలు ఉన్నాయని చెప్పి ఒక సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మీరు కూడా చూసే ఉంటారు ఆ సినిమా. అయితే ఓ చిన్న పాప, కళ్ళు లేని పాప ఉంటది. ఆ పాప అడుగుతుంది, నువ్వు అంటావు కదా ఎప్పుడు నేను గాని వీళ్ళు గాని వేశాను అంటే అంటావు కదా, నీ దగ్గర మహిమలు ఉన్నాయి కదా, మరి నా కళ్ళు తెప్పించవా తెరిపించవా అని అడుగుతుంది. అది పొట్టకూటి కోసం, కూటి కోసం కోటి విద్యలమ్మా అని చెప్తాడు. అట్లాగే మన శ్రీమాన్ వేణు కూడా కూటి కోసం కోటి విద్యల్లాగా కేవలం కూటి కోసమే చేసుంటే ఇంత పెద్ద పూజలు చేయక్కర్లేదు, నేను ఒక దొంగ ఫోటోలు తయారు చేసుకోనక్కర్లేదు, ఈ దొంగ వీడియోలు చేసుకోనక్కర్లేదు, చనిపోతామని బెదిరించాల్సిన అవసరం అంతకంటే ఉండదు. ఆయన కూటి కోసమే చేయలా, ఫేమ్ కోసం, సెలబ్రిటీ జ్యోతిష్యుడు అవ్వాలని, పెద్ద పెద్ద వ్యాపారాలు చెయ్యాలని, డబ్బులు సంపాదించాలని ఒక డబ్బు వ్యామోహంలో ఆయన జ్యోతిష్యాలు చెప్తూ బతికాడు. ఇది ఛాలెంజ్ అండి. ఎవరినైతే గోగినేని బాబుని నువ్వు ఆడదాని సంపాదన మీద బతుకుతున్నావు, నీది ఒక బతికేనా అన్నాడు, దాన్ని నేను ఒక మహిళగా, ఒక ఎంపవర్ అయిన మహిళగా నేను వ్యతిరేకిస్తున్నా ఆ మాటని. నీకెంత ధైర్యం అసలు? ఇవాళ రోదసిలోకి వెళ్తున్నారు మహిళలు. అలాంటి పరిస్థితుల్లో భార్య ఉద్యోగం చేస్తే భర్త భోజనం చేయకూడదా? అంటే అనాదిగా మరి పురుషుడు సంపాదిస్తుంటే స్త్రీలు తింటే అది ఓకేనా? అంటే నువ్వు ఇండైరెక్ట్ గా చెప్తుంది ఏంటి అంటే, ఆడవాళ్ళు ఉద్యోగాలు చేయక్కర్లా, మగవాడు సంపాదిస్తే తిని తిని బతకండి మీరు, ఈ బాధ్యత అంతా మాదే, మగ ప్రపంచందే అని చెప్పాలని చూస్తున్నావు నువ్వు. ఏ ఏం సందేశాలు ఇస్తున్నావు వేణు సమాజానికి? ఇది ఒకటి బట్టబయలైపోయింది. ఇప్పుడు నువ్వు నీ జ్యోతిష్యాల్లో ఏమి మహిమలు లేవు,
నీకు నువ్వు ఏమీ పూజలు చేసుకోలేకపోయావు, నీకే ఆపద వస్తే నీకు పూజలు చేయగలిగిన మహామాంత్రికులు ఎవరు లేరు అనేది అర్థం చేసుకుని నువ్వు ఈ రోజు ఆ, ఒక వీడియో రిలీజ్ చేసి మమ్మల్ని రక్షించండి అని సమాజానికి వేడుకోలు చేసుకున్నావు చూసావా? ఇది కర్మ రిటర్న్స్ అంటే. ఇది కావాల్సింది, వాళ్ళ ప్రజలకు కూడా అర్థం కావాల్సింది, అమాయకులైన ప్రజలకు అర్థం కావాల్సింది ఇది. ఎంత అమాయకులు కాకపోతే నీ దగ్గరకు వచ్చి 50,000, లక్ష, లక్షలు లక్షలకు లక్షలు నీకు ఇస్తారు చెప్పు. ఎంత అమాయకులు కాకపోతే. ఓ పక్కన జ్యోతిషాలు బండారాలు బయటపడుతున్నాయి. అదే మహా టీవీలో లాస్ట్ ఇయర్ అనుకుంటా ఒక స్వామి, ఒక జ్యోతిష్యుని పిలిపించారు. నేను 24 గంటలు నిర్విరామంగా జ్యోతిష్యం చెప్పాను, నా పేరు ఆ అదేంటది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఉంది, అది ఇది ఉంది అని అన్ని చెప్తా ఉన్నాడు. అయితే అతని మీద ఎవరో కంప్లైంట్ చేశారు ఛానల్ కి. కంప్లైంట్ చేయటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు పంపించారు. పంపిస్తే ఆ ఆధారాలు సరైనవి అని అర్థం చేసుకొని ఇలా ఎంతమందిని ఇబ్బంది పెట్టాడు అని చెప్పి అతన్ని షో ఉంది అని పిలిచారు. మామూలుగా అయితే ఇలా ఉంది రండి అంటే తుపాకీకి కూడా దొరకరు కదా. పిలిచారు. పిలిస్తే అతను పాప చక్కగా సంతోషంగా కోటు గీటు వేసుకుని గొలుసులు గిలుసులు వేసుకుని హ్యాపీగా వచ్చి కూర్చున్నాడు. కూర్చొని అసలు ఆ తన గురించి బాగా ఇంట్రడక్షన్ ఇచ్చేసేసుకుని, మీ ఛానల్ ఒకప్పుడు ఒక ఏ తక్కువ ఉండేది, ఛానల్ పేరులో నేనే చెప్పాను, ఆ పేరు పెట్టాక మీ ఛానల్ ఎక్కడికో వెళ్ళింది, అది ఇదని గొప్పాలు కొడతా ఉన్నాడు. సరే లైవ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినప్పుడు ఆవిడ అడిగింది అనమాట, సార్ ఈ రోజు మీరు అందరికీ వార ఫలాలు రాశి ఫలాలు చెప్తారు కదా, ఈ రోజు మీ మీ జాతకం ఎలా ఉందో మీరు చెప్పుకున్నారా అని అడిగింది. అడిగితే నాకేంటండి దివ్యంగా ఉంది అన్నాడు. తర్వాత కాసేపటికి డిస్కషన్ ముందుకు వెళ్ళిన తర్వాత మరి ఇప్పుడు ఈ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఈవిడ అసలు దేవుణ్ణి నమ్మరు, జాతకాలను అసలే నమ్మరు, మరి ఆవిడ జాతకం ఏమైనా చెప్తారా, ఈవిడ జాతకం ఎలా ఉంటది అంటే, ఓ బ్రహ్మాండం, ఇక్కడ రాక వచ్చారంటే బ్రహ్మాండంగా ఉంటది. ఇలా సాగింది కాసేపు. ఆవిడ 2-3 సార్లు అడిగింది, మీ జాతకం ఈ రోజు ఎలా ఉంది, మీ వార ఫలాలు ఎలా ఉన్నాయి అని. అడిగితే ఆ మట్టి బుర్రలు కదా వీళ్ళకి, వెలగలా. అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక అమ్మాయి ఫోటో చూపించి, ఈ అమ్మాయి మీకు తెలుసా అండి, వాయిస్ రికార్డ్ వినిపించి, ఈ వాయిస్ ఎక్కడన్నా విన్నట్టుందా మీకు అంటే, లేదండి. ఆ తర్వాత కాసేపటికి ఈయన ఫోటో వచ్చింది. ఈయన ఫోటో వేసారు. వేసి ఈయన ఎవరో చెప్పగలరు. అతను చేస్తుంది ఏంటి అంటే, జ్యోతిష్యం పేరుతోటి తన దగ్గరకు వచ్చిన ఆడవాళ్ళని ఇంటికి వెళ్ళిన తర్వాత రాత్రిపూట 10 గంటలకి 11 గంటలకి 12ంటికి న్యూడ్ కాల్స్ చేయమని చెప్పి ఫోన్ చేస్తున్నాడంట. మీరు అలా న్యూడ్ గా ఉంటే నేను పూజ చేస్తే మీకు కలిసి వస్తుందని చెప్పాడంట. అలా అయితే పాపం ఆవిడని పాపం చూపించకూడదు కదా, బ్లర్ చేసి చూపించారు. ఈ మహానుభావుని మట్టుకు బాగానే కరెక్ట్ గా చూపించారు. చూపిస్తే బాధ ఏంటి అంటే, అక్కడ ఆమె సమస్యలు పరిష్కారం కాకపోగా ఈయనకి న్యూడ్ వీడియోలు పంపించినందుకు కాను ఆవిడ తీవ్రమైన మానసిక వేదనకి గురయ్యి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఆమెకు మానసిక చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి, సైకాట్రిస్టులు చుట్టూ తిరిగి ఆమె మానసిక చికిత్స పొందితే అది అయిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ దగ్గరికి ఆమె వేరే కంట్రీకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ విషయం అంతా తెలుసుకుని ఆవిడ వాళ్ళ సిస్టర్ ఇనిషియేట్ చేసి కంప్లైంట్ ఇప్పించింది. అంటే ఇలా కంప్లైంట్ ఇవ్వలేని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? నేను అందుకే మొన్న ఒక రోజు ఒక వీడియోలో నేను ఒక ఛాలెంజ్ చేశా. అసలు ఇప్పుడు ఆ నాగార్జున కొడుకు నాగ చైతన్య శోభితకి జాతకం చెప్పావు, బాగానే ఉంది. ఈ జాతకం చెప్పిన తర్వాత పొరపాటులో అలవాటుగానో చెప్పేశావు. అసలు నా జాతకం ఎలా ఉంటది అని చూసుకున్నావా వేణు అని అడిగా. వేణుస్వామి అప్పట్లో పాపం మనం కూడా ఎంతో కొంత గౌరవం ఇవ్వాలన్నట్టు వేణుస్వామి అనేవాళ్ళం కదా. ఇప్పుడు ఇంకా స్వామిని తీసి పక్కన పెట్టేసేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ఇలాగా ఇంత బేలతనం, ఇంత ఏమనాలి, అసలు నా మాటలు రావట్లేదు. అసలు వాళ్ళిద్దరు బాధ వర్ణాతీతం. మరి అసలు వీళ్ళిద్దరు జాతకాల సంగతి ఏంటి? ఊరందరికి జాతకాలు చెప్పే బల్లి కుడితిలో పడిందంట.
అట్లాగే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి అలాగే అయినట్టుంది. అంటే బల్లి తన శకునం తను చూసుకోలే, ఊరందరికి శకునాలు చెప్తుంది కానీ. ఇప్పుడు వేణు పరిస్థితి అదే అయింది. ఈ వేణుకి ధర్మపత్నిగా వచ్చినందుకు పాపం ఆవిడకి కూడా అదే పరిస్థితి ఎదురైంది. చక్కగా సంగీత విద్వాంసురాలు ఆవిడ అనవసరంగా ఈ వేణు చేతికి చిక్కి వేణువైన మధురిమ కన్నావా అని పాటలు పాడుకోవాల్సిన భార్యాభర్తలు ఇద్దరు ఆ విహరించాల్సిన జలకాలాట్లో విహరించాల్సిన భార్యాభర్త ఈ రోజు వీడియోలు చేసి మా పరిస్థితి ఇంత దారుణంగా ఉంది మేడం ఇక్కడ నేను అని ఆవిడ మీద చెప్పి. శ్రమ చూపించానండి. దేనికంటే నిజంగా ఆవిడ ఆ ఆవిడ అంత ఇండిపెండెంట్ ఉమెన్ అయ్యి ఉంటే కనుక, వీణా శ్రీవాణి ఆ ఎప్పుడో ఖండించేది ఆవిడ, నీకెందుకయ్యా అవతరాల పెళ్లిళ్ళు అవతరాల సంవత్సరాలు వాళ్ళు అడిగారా నీకని. గంతకు తగ్గ అంటే దీన్ని బట్టి కాదండి, దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే నాకు ఆవిడ మీద ఈ రోజుకి గౌరవం ఉంది, ఆవిడలో నిజాయితీ కనిపిస్తుంది. ఏంటంటే వేణువుని నమ్మింది. అసలు అతని చీకటి వ్యాపారాలు అవన్నీ ఆవిడకి తెలియదని నా నమ్మకం. ఆవిడ్ని కూడా అంత మభ్య పెడుతున్నాడు, జనాలు మభ్య పెట్టినట్టు. అందుకే ఆవిడ ఇంతలా భర్తను వెనకేసుకొస్తుంది కావచ్చు. అర్థమైందండి. ఆవిడ ఉన్నంతలో ఆవిడ కాస్త నిజాయితీగా మాట్లాడుతుంది, కానీ ఆవిడ్ని ఇంతలా నమ్మించాడు. మరి జనాలను నమ్మించినోడు భార్యను నమ్మించలేడా? అదేదో సినిమాలో సునీల్ అంటాడు చూడండి అవును. భార్యతోటి, ఎవరో ఈ అమ్మాయి ఎవరండి అంటే, నీ మొహం ఇక్కడ ఎవరున్నారు నాకు కనిపించట్లేదు అంటే, భర్త మీద నమ్మకంతో ఆ అమ్మాయి నిజమేనండి ఎవరూ లేరు, మీ మీరు నేనే ఉన్నాము అంటుంది. మనకు కనిపిస్తున్నారు మూడో వ్యక్తి అక్కడ. అట్లా ఉందండి. అంత అంత ఆ అమ్మాయిని నమ్మించాడు వేణని. అందుకే అంత వెనకేసుకొస్తుంది. ఇప్పుడు రేపు పొద్దున మనలో మాట అండి, ఈయన జ్యోతిష్యం ఇదంతా తగ్గిపోయి వీణావాణి సంపాదన మీద బతకాల్సిన పరిస్థితి వచ్చిందేమోనని తన ప్రతిష్టని ఎలాగోలా పోయిందా మొత్తాన్ని, ఈ అప్రతిష్ట మొత్తాన్ని ఆవిడ ద్వారా పోగొట్టుకోవాలని వేణు చూస్తున్నాడు అనేది నాకు అర్థమైంది. లేకపోతే గనక రేపటి నుంచి జాతకాలు చెప్పుకునే పని లేకపోతే గనక ఈ మార్కెట్ అంతా పడిపోతే మళ్ళీ భార్య సంపాదన పైన బతకాలి కదా. అప్పుడు ఈయనకి రోజు ఇప్పుడు ఆ గోగినేని బాబు గుర్తొస్తున్నాడు. కనీసం గోగినేని బాబు భార్య సంపాదన మీద బతికినా, భార్య సంపాదనతో తిండి తిన్నా, ఆయన కొంచెం సొసైటీకి పనికొచ్చే పని చేస్తున్నాడు. ఆయన ఖాళీగా ఉన్నాడని ఎవరు చెప్పారు నీకు? ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ నీ దగ్గర ఎక్కడుంది అసలు? కంపేర్ చేస్తే నీకేంటి తెలుసు? గోగినేని బాబు వాళ్ళ ఒక లెజెండరీ పర్సనాలిటీ, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇంటర్నేషనల్ హ్యూమనిస్ట్ సొసైటీలో పనిచేస్తున్నాడు ఆయన. ఆ గోగినేని బాబుకి నీకు అసలు అతని లైఫ్ మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు అతను ఎలాంటి బతుకు బతికాడు గోగినేని బాబు, ఎలా బతుకుతున్నాడు, ఎలా బతుకుతాడు, అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పగలుగుతాను. ఆయన కంఠంలో ప్రాణం పోయే వరకు ఆయన అదే ఈ మూఢనమ్మకాలకి ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా రాజీ లేని పోరాటం చేస్తాడని నేను నమ్ముతున్నా. ఇది భవిష్యత్ చెప్పటం కాదు, ఆ మనిషి యొక్క ఇంటిగ్రిటీని బట్టి చెప్పగలుగుతాం. నీ ఇంటిగ్రిటీ ఏంటి? ఈవేళ చనిపోతామని బెదిరిస్తారా? ఎవరిని బెదిరిస్తారు మీరు? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్తారు. ఈ ఆధారాలన్నీ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, వాళ్ళు కూడా మేనేజ్ చేస్తాడా మూర్తి, జర్నలిస్ట్ మూర్తి? అందుకని కట్టు కథలు కాకమ్మ కథలు చెప్పటం మానేసి జనాలందరికీ మాస్ గా వశీకరణ విద్య ప్రదర్శిద్దామని చూస్తున్నారేమో. ఆ పప్పులేం ఉడకు. కాకపోతే ఇంకా ఇంకా సొసైటీలో అమాయకులు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఓ 2 సంవత్సరాల తర్వాత ఎప్పుడో మళ్ళీ మీ దగ్గరకు వస్తారేమో, అది వేరే విషయం. కానీ ఈ రోజు ఒకటైతే సమాజానికి అర్థమైపోయింది, ఎవరు
వేణు కూడా సామాన్యుడే. మనకు వచ్చినట్లే ఆయనకు కూడా కష్టాలు వచ్చినాయి. మనం ఏదైతే బేలతనం చూపిస్తామో ఆయన కూడా అదే బేలతనం చూపిస్తాడు. అదే బేలతనం చూపించి ఏంటి నా జీవితం అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అంటే ఆయనకంటే పైన జ్యోతిష్యుడు ఆయనకు అందుబాటులో లేరా? అంటే ఈయనకి జ్యోతిష్యాలకి, ఈ వశీకరణ విద్యలకి, ఈ కామాఖ్య పూజలకి అందరంత దూరంలో ఆయనకి సమస్యలు వచ్చినాయా అనేది వాళ్ళ సమాజంలో అందరికి అర్థం అవుతుంది. ఇది ఒక రకంగా చెడులో మంచి వెతుక్కుంటే మనము ఇది ఒక మంచి పరిణామం. నేను అలాగే చూస్తున్నా. రైట్. చూద్దాం మేడం మరి ఏమవుతుందో. ఈ వీణ చాటున వేణు ఇంకెన్ని వేణురాగాలు వినిపిస్తాడో మనకి రానున్న రోజుల్లో రసవత్తరంగా సాగచ్చు. ధన్యవాదాలు.